యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. దేవుడి యొక్క నూతన సంవత్సరంలో మనలందరినీ ఇలాగున సజీవ లెక్కలో ఉంచి ఆయన యొక్క సన్నిధానంలో మనం ఆయన యొక్క మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన యొక్క గొప్ప భాగ్యం బట్టి స్తుతిస్తున్నా. దేవుడు నాకు కూడా మీ ముందు నిలబడి దేవుని యొక్క మాటలు పలకడానికి ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ దినం వాక్య భాగంలో వెళ్ళకంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా, కృపా కనికరం సమృద్ధిగా కలిగిన మా దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మాట తప్పని దేవా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడా, యోగ్యుడా, అర్హత గలవాడా, నీ కృపను బట్టి దేవా మేము ఈ దినం సజీవంగా ఉన్నాం. యేసయ్యా దేవా, మేము సజీవంగా ఆరోగ్యంగా ఉన్నామంటే దేవా మా పట్ల మీకున్న ఉద్దేశం ఎంతో గొప్పది ప్రభా. అనుదినం ప్రభా నీ యొక్క ఉద్దేశాన్ని దేవా మేము తెలుసుకొని నీ యొక్క వాక్యపు వెలుగులో నడవడానికి, నీ బిడ్డలుగా ప్రతిదినం దేవ మేము తీర్చిదిద్దడానికి మీ యొక్క కృప అనుగ్రహించండి. ఈ దినం తండ్రి, మీ దినం ముందు తండ్రి మీ యొక్క మాటలు వినడానికి మేము వచ్చింటున్నాగా మాతో మీరు మాట్లాడండి. సిలువ చాటున నన్ను మీరు మరుగుపరుచుకోండి తండ్రి. దేవా, నా స్వంత తలంపుల ద్వారా కాదు కానీ నీ యొక్క ఆత్మ అభిషేకంతో దేవా మాకు కావాల్సిన వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించి దేవా మమ్మల్ని బలపరిచి నీ వెలుగులో నడిచే కృప అనుగ్రహిస్తానంచు. ఈ యొక్క ప్రార్థన యేసయ్య నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనమంతా కలిసి రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 37. మనమందరం కలిసి చదువుకుందామా? ముప్పై వచనం చదవండి దయచేసి. అందరూ కలిసి చదవండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికముగా విజయము పొందుచున్నాము. అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఈ మాటలు ఎవరు రాసి ఉన్నారండి? పౌలు గారు రోమీలకు రాస్తూ ఈ మాట ఏమంటున్నారంటే, అయినను వీటన్నిటిలో మనము అత్యధికమైన విజయము మనము పొందుచున్నాము. ఇంగ్లీష్లో చూసినట్లయితే వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. కేవలం విజయము కాదు కానీ ఇది అత్యధికమైన విజయం. ఒక గొప్ప దైవజనుడు ఈ యొక్క అత్యధికమైన విజయంని ఇలాగా వర్ణిస్తున్నాడండి. ఒక వ్యక్తి ఏదైనా గెలిచినాడు అనుకోండి, లేకపోతే ఒక యుద్ధం గెలిచినాడు అనుకోండి, అది కేవలం ఒక విజయం అవుతుంది. అయితే ఎప్పుడైతే ఆ ఒక శత్రుని తన దాసునిగా చేసుకుంటాడో అది అత్యధికమైన విజయం అవుతుంది. ఎప్పుడైతే ఆ శత్రుని తాను లోపరుచుకుంటాడో, కేవలం ఆయనని హతమార్చి లేకపోతే వాళ్ళందరిలో వీళ్ళు గెలిచి ఉండటమే కాదు కానీ ఆ శత్రు దేశాన్ని ఎప్పుడైతే వాళ్ళు లోపరుచుకుంటారో అప్పుడు అది అత్యధికమైన విజయం అవుతుందంట. దేవుడు మనల్ని సృష్టించింది కూడా దీనికోసమే అండి. మనల్ని దేవుడు ఎందుకు సృష్టించినాడంటే ఈ యొక్క భూమిని లోపరుచుకోవడానికి మనల్ని దేవుడు సృష్టించినాడు. అది ఎక్కడ రాయబడినదంటే మనమంతా కలిసి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము తెలిసి చదవాలని కోరుచున్నా. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చూసినారా? మీరు ఫలించుడి, మరి అభివృద్ధి పొందుడి. అంతే ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు ఆగలేదు కానీ ఏమన్నాడు? మీరు భూమిని లోపరుచుకొనుడి అని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. అయితే ఈ కాలంలో మనం చూసుకున్నట్లయితే భూమిని మనం లోపరుచుకుంటున్నామా, లేకపోతే అదే మనల్ని లోపరుచుకుంటా ఉందా? ఈ యొక్క భూమి అంటే కేవలం ఈ యొక్క అర్త్ గురించి దేవుడు మాట్లాడటం లేదు కానీ భూమిలో జరిగే ప్రతి ఒక్క క్రియ కూడా, అంటే మన సమస్యలే కానీ ఏదైనా కానీ మనము దాన్ని లోపర్చుట కంటే కూడా అవే మనల్ని లోపర్చేస్తూ ఉంది. ఎందుకంటే
ఒక విషయం ఏమంటే దేవుని నుంచి దూరమైన కారణం బట్టి. ఏదో విషయంలో ఒక చిన్న సమస్య రాని అదొక ఒక ఇటుకగా అది కట్టబడుతోంది, ఇంకొక సమస్య రాని అది ఒక ఇటుకగా కట్టబడుతోంది. అలాగనే మన ప్రతి ఒక్క సమస్యలు మనము లోకం వైపు చూస్తూ దేవుని నుంచి దూరం అవుతూ విగ్రహారాధనకు లేకపోతే దేవుని కంటే ఏదైనా ఎక్కువగా ప్రేమిస్తూ ఒక పెద్ద గోడను మనకు దేవునికి కట్టేసి ఆ సమస్యలే మనల్ని లోపర్చేసుకొని ఆ సమస్యలే మనల్ని ఏలుతూ ఉంది, కానీ మనం ఆ సమస్యల్ని బట్టి ఏం చేయలేకపోతున్నాం. అదే కదా ఇశ్రాయేల్ ప్రజలు ఈ యొక్క రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రత్యేకంగా చూసినట్లయితే కీర్తనకారుడు 44 కీర్తనలో మనం తీసి చదవాల్సిన అవసరం లేదు. 44 కీర్తనలో చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల గురించి కీర్తనకారుడు అక్కడ రాస్తాడు. ఏమని? ఇశ్రాయేల్ ప్రజలు దేవుని నుంచి దూరం అయిపోయి వారు దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఇశ్రాయేల్ ప్రజల్ని ఏర్పరచుకున్నట్లయితే అయితే ఏం చేసినారు ఇశ్రాయేల్ ప్రజలు? వారికి ఇష్టం వచ్చేలాగున వారు విగ్రహారాధనకు పూజిస్తూ దేవునికి దూరం అయిపోయి వాళ్ళ శ్రమలను తెచ్చుకొని వారి చుట్టూ కూడా శత్రువులు చుట్టుకున్నప్పుడు అప్పుడు అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు బాధపడుట ఆ కీర్తనకారును వర్ణిస్తాడండి. 44 కీర్తనలు ఏమని? దేవా, మేము ఎంతో కష్టంలో ఉన్నాము, ఎంతో నిట్టూర్పులో ఉన్నాం, శత్రువులు మన చుట్టుకొని ఉన్నారు, మేము ఒక వధించు గొర్రెపిల్ల వల్ల శత్రువుల దగ్గర మేము సిద్ధపడి ఉన్నాం. దేవా, మీరు మా చేయి వదిలేసినారా? ఇంకా మీరు మా పైన మీరు కనికరం చూపించరా? ఇంకా మా జీవితం ఇలాగనే ఉంటుందా? మేము శత్రువుల చేతిలో హతమార్చబడతామా అన్నట్ల కీర్తనకారుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆవేదన అక్కడ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ రోమియోలకు రాసిన పత్రికలో అదే మాట, ఒక వధించు గొర్రె పిల్ల వలె మనం ఉన్నప్పుడు దేవుడు దానికి ఎలాగా స్పందించినాడనేది అపోస్తులైన పౌలుడు 8వ అధ్యాయంలో ఇక్కడ వివరిస్తున్నాడండి. ఏమంట? మన శ్రమలు, మన బాధలు, మనకొచ్చే ప్రతి ఒక్క కష్టాలు కూడా దేవుని నుంచి మనల్ని దూరం చేసినాయంట. మనము ఒక గోడని కట్టుకొని దేవుని నుంచి మనము దూరం అయిపోయినాం. మనం ఒకసారి తిరిగి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం చదవాలని కూర్చున్న. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. శ్రమైనను 35వ వచనంలో శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, హింసకరమైన వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబావున అంటే అపోస్తులైన పౌలు ఇక్కడ అందరికి ఒక రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఏమని? శ్రమలైనను, ఈ లోకంలో కలిగే శ్రమ అయినను, లేకపోతే బాధ అయినను, హింస అయినను, లేకపోతే దేవుని నుంచి దూరం చేసే ప్రతి ఒక్క హింస అయినను, వస్త్రహీనత అయినను, ఇవన్నీ కూడా మనల్ని దేవుని నుంచి దూరం చేస్తాయా? లేదు. ఇవన్నీ కూడా మనల్ని దేవుని నుంచి దూరం చేయడు. ఎందుకంటే దేవుడు మన శ్రమలను, మన బాధలను చూచి ఆయన మనుష్య కుమారునిగా వచ్చి ఏం చేసినాడంటే మన కొరకు ఇవన్నీ అనుభవించినాడు. మనకి రావాల్సిన, దేవునికి తెలుసు మన మానవుల యొక్క మనస్సు చిన్ననాటి నుంచే పాపంతో నిండి ఉన్నది. వారు దేవుని నుంచి దూరం అయిపోయి ఇవన్నీ అనుభవిస్తారు. వారికి పాపంకి రావాల్సిన శిక్ష ఇవన్నీ కూడా అనుభవిస్తారని తెలిసి దేవుడు మన కోసం అనుభవించినాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని దేవుని నుంచి దూరం చేయవు. ఎందుకనగా ఆయన సిలువ దగ్గర, ప్రేమపూర్ణుడైన యేసుక్రీస్తు సిలువ దగ్గర ఏమేమి తీసుకున్నాడని ఇక్కడ రాయబడిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు తీసుకున్నాడు. అదేమది? శ్రమ పొందినాడు మన కొరకు, ఇంకొకటి బాధను పొందినాడు, హింసకరమైన వస్త్రహీనత, మన కొరకు వస్త్రహీనుడుగా మారిపోయినాడు. అక్కడ ఆయన ఒక గొప్ప అవమానంని పొందినాడు మన కొరకు. మనకు రావాల్సిన, మనం అనుభవాల్సిన ఈ యొక్క శ్రమ మొత్తము యేసుక్రీస్తు తన సిలువ పైన మోసినాడు. కాబట్టి అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఇవన్నీ కూడా మనల్ని దేవుని నుంచి దూరం చేస్తాయా? చేయవు. మనమే సాతానుకు అవకాశం ఇచ్చి దేవుడు ఆ సిలువ పైన మన శ్రమలన్నీ కొట్టి వేసినప్పటికీ కూడా
మన బాధలన్నీ కూడా తీసివేసినప్పటికీ కూడా ఇంకా మనము అనుకోవచ్చు గత సంవత్సరంలో లేకపోతే గత దినాలలో మనకి కలిగిన ప్రతి ఒక్క శ్రమలు కానీ, అనారోగ్య పరిస్థితి కానీ, కుటుంబ పరిస్థితి కానీ మనల్ని ఏలినింటాయి కదండి. మనం అనుకోవచ్చు ఎట్లా ఏలినాయని. అవే మనము ప్రతిదినం దాన్ని తలంచుకుంటూ ఇట్లా అయిపోయిందే నా జీవితం ఇట్లా అనారోగ్యంతో నింపబడిందే, లేకపోతే వారు ఇట్లా అన్నారే, వారు మా కుటుంబాన్ని వాళ్ళు ఇట్లా నాశనం చేయాలని కోరుచున్నారే, లేకపోతే వాళ్ళు చేసే ప్రతి ఒక్క మాటల్ని మనం అనుకుంటూ కృంగ తీసుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే దినమెల్లా దాంతోనే మన జీవితాన్ని గడిపేసుకుంటున్నాం. అవునా కాదా? ఇవే లోపరుచుకోవడం అంటే. ఈ విధముగా సాతాను మనల్ని లోపర్చేసుకొనేసింది. ఇలాంటి తలంపులతో సాతానికి మనము అవకాశం ఇచ్చేసి దేవునికి ఇవ్వాల్సిన సమయము మనము ఇవ్వలేకపోతున్నాం. మనము రోజంతా మనకి జరిగిన శ్రమల గురించి ఆలోచించినప్పుడు మన మనసులో ఎక్కడన్నా దేవునికి రావాల్సిన స్తుతి ఉంటుందా అండి? ఉండదు. ఏదో శ్రమలంతా చాలా గుర్తుకొచ్చినప్పుడు ఏం చేస్తాం, మోకరించి దేవా తండ్రి అని మొర పెడతాం. కానీ అది ఏదో 1 గంట మొర పెడతాం, అర్ధగంట మొర పెడతాం. కానీ దినమంతా మనము దాన్నే ధ్యానిస్తున్నాం. అది కరెక్టే. ఎన్నో మార్లు మనకి కలిగే శ్రమలు మనల్ని ఎంతో కృంగదీస్తాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా నిన్ను మమ్మల్ని వేరుదీయటానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించినప్పుడే ఒక అధికారం ఇచ్చినాడు. అదేం అధికారం అండి? మనము అవన్నీ లోపర్చుకుంటాం. అవి మనల్ని ఏలుటకు అవకాశం లేదు. కానీ మనము అవన్నీ కూడా మన కాళ్ళ కింద వేసి మనము త్రొక్కేస్తాం. అందుకే కదా నేను స్టార్టింగ్లోనే చెప్పినాను, అత్యధికమైన విజయం అంటే ఎప్పుడైతే మనము ఆ శత్రువులను మన దాసులుగా మనం చేసుకుంటామో అప్పుడే మనకి అత్యధికమైన విజయం దొరుకుతుంది. ఎప్పుడైతే మన శ్రమలను లేకపోతే సాతాను పెట్టే ప్రతి ఒక్క శ్రమలను అది మన దాసులుగా మనం చేసుకుంటామో అప్పుడు మనకి అత్యధికమైన విజయం వస్తుంది. కానీ అవి మనల్ని రూల్ చేయడానికి అవకాశము లేదు. ఇంకేదైనప్పటికీ కూడా ఇంకొక విషయం, ఇవొక్కటే కాకోకుండా ఈ లోకం క్రియేట్ చేసే ప్రతి ఒక్క రూల్స్, నియమాలు అంటారు కదా, అవన్నిటిని కూడా మనము జయించాలంట. ఉదాహరణకు నేను చెప్పినట్లయితే మనందరికి తెలిసిన ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది కదండి. ఆమె ఎంతో బాధ, ఎంతో ఆవేదన, ఎంతో కష్టాలు, ఎంతో డబ్బులు హెచ్చించి తన ట్రీట్మెంట్ ఎంతో స్పెండ్ చేసిండొచ్చు. 12 సంవత్సరాలు అంటే ఇది మామూలు విషయం కాదు. ఇలాంటి రక్తస్రావంతో ఉన్న స్త్రీలు ఊరి నుంచి బయట దూరంగా ఉంటారు. మరి మగవాళ్ళు తిరిగే చోట వీళ్ళు రారు, ఆ కాలంలో ఉన్న నియమాలు బట్టి. అయితే ఎప్పుడైతే ఈ స్త్రీ వినిందో ఒక మెస్సయ్య, ఒక రక్షకుడు ఈ దారిలో వెళ్తున్నాడని తను వినిందో, తను ఆ నియమాలన్నిటినీ బ్రేక్ చేసి సమూహంలో వచ్చి, అది కూడా ఎవరు? దేవుడిని, ప్రభు అయిన క్రీస్తుని వచ్చి ముట్టిందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మగవాళ్ళు ఉండే చోటనే వాళ్ళు ఉండరు. అయితే ఆమె ఆ నియమాలన్నిటినీ బ్రేక్ చేసి, లేదు ఇవి నన్ను రూల్ చేయవు, ఇంకా ఏమాత్రము నాకున్న యొక్క శ్రమలు నన్ను కృంగదీయవు, నా శ్రమలోనే నేను నా జీవితాన్ని నేను గడుపుకోను, నా జీవితాన్ని బాగుపరిచే ఒక వ్యక్తి వచ్చినాడు కాబట్టి నా ప్రతి ఒక్క నియమాల్ని నేను బ్రేక్ చేసి నేను ముందుకు వస్తానని ఎప్పుడైతే డిసైడ్ అయిందో, ఆ విశ్వాసంతో ఎప్పుడైతే యేసు ప్రభుని ముట్టిందో అప్పుడు ఏం జరిగిందండి? అదే క్షణం ఆమెకు స్వస్థత కలిగింది. ఇదే దేవుడు మనకి ఈ దినం గుర్తు చేస్తున్నాడు. మనము బంధింపబడి ఉన్న ఒక నియమాలే కానీ, లోకము మనల్ని బంధించిన నియమాలే కానీ, శ్రమలైన కష్టాలైనా మనల్ని దేవునికి దూరం చేయకూడదండి. మనల్ని ఏమి దగ్గర చేయాలా? విశ్వాసం. అదొక నిరీక్షణ మనకు ఉండాలా. దేవుడు చనిపోయినది ఎందుకండి? మనల్ని తిరిగి లేవుటకు. ఆయన విజయవంతుని అయినాడు కాబట్టి మనకు ఆయన అత్యధికమైన విజయం ఇచ్చినాడండి. ఒకవేళ ఆయన తిరిగి లేకపోయింటే మనకి జీవం ఉండేదా? ఏదో ఆయనది కూడా ఒక చరిత్రలో ఒక మంచి వ్యక్తి అని పేరు పొంది అక్కడికే ముగింపు జరుగుతుందేమో. కానీ ఆయన ఎప్పుడైతే తిరిగి లేచినాడో అప్పుడు మనకి ఆయన విజయము పొంది, మరణం ఒక ముళ్ళు వైపు ఆయన విజయం పొంది, అపవాది పట్ల ఆయన విజయం పొంది మనకేం అనుగ్రహించాడు?
అత్యధికమైన విజయం అనుగ్రహించినాడు. ఇంకా ఏ మాత్రం కూడా అవి మనల్ని ఏలుటకు, ఈ లోకంలో జరిగే ఏ సమస్యలు కూడా మనల్ని ఏలుటకు అవకాశం ఉందా? అవకాశం లేదు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. మరి మనము తిరిగి ఒక్కసారి దేవుడు ఇక్కడ గుర్తు చేయాలనుకుంటున్నాడు. ఏమని అపోస్తలుల పౌలు ఎంత క్లియర్గా రాసినాడండి. 8వ అధ్యాయం 31వ వచనంలో. అది ఏమనగా, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? ఏమండి, దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనకి విరోధి ఎవరు? ఇంకా ఎవరైనా విరోధి ఉంటారా? అట్లని క్రైస్తవులు అన్నప్పుడు మనకి అనారోగ్యాలు రావు, కష్టాలు రావు అని అర్థమా? లేదు. అవన్నీ వచ్చినప్పటికీ కూడా అవి మనల్ని తీయుటకు అవకాశం లేదు. కానీ మనము అవన్నీ కూడా జయించి అత్యధికమైన విజయంలోనికి మనం వస్తామంట. ఎందుకు మనకి విరోధి ఎవరు లేరంటే 32వ వచనం చదవండి తిరిగి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూసినారా? ఆయన మనకు సమస్తము అనుగ్రహించి మన కొరకు ఉచితంగా తన ఏకైక ముద్దు కుమారుని మన కొరకు అర్పించి మనకు రావాల్సిన ప్రతి ఒక్క శిక్షను ఆయన అనుభవించి మరణపు ముళ్ళును ఆయన తెంచేసినప్పుడు ఇంకా ఏ మాత్రము మనము లోకం వైపు చూస్తూ మనము భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనము ఎవరి వైపు చూడాలా? సిలువను జయించిన క్రీస్తు వైపు చూస్తూ, మరణపు ముళ్ళును విరగొట్టిన క్రీస్తు వైపు చూస్తూ మనము ముందు సాగినప్పుడు ఇంకా ఎలాంటిది ఖచ్చితంగా అపోస్తులైన పౌలు చెప్తున్నాడంటే 38వ వచనం అందరూ కలిసి చదవాలని వచ్చిన 38వ వచనము, 8వ అధ్యాయం 38వ వచనము. మరణమైనను జీవమైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చూసినారా అండి? అపోస్తలులైన పౌలు ఏం చెప్తున్నాడు? రూఢిగా చెప్తున్నాడు. ఇవేమి ఇప్పుడు చదివిన ప్రతి ఒక్క మాట కూడా ఏది కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి దూరము చేయలేవు, మనల్ని అవి ఎడబాపలేవు. ఎందుకంటే మనము క్రీస్తు వారిమి. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి ఆయన విజయుడై ఇక్కడ చెప్పిన విధముగా అత్యధికమైన విజయం దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనమంతా చెప్పాలా, దేవుడు మనల్ని అత్యధికమైన విజయంలోనికి నడిపించినాడు. హీ హాస్ మేడ్ అస్ మోర్ దెన్ కాంకరర్స్. వీఆర్ నాట్ జస్ట్ కాంకరర్స్, నాట్ జస్ట్ విజయవంతులం కాదు, కానీ మోర్ దెన్ కాంకరర్స్. చెప్పినా కదా, ఎప్పుడైతే సాతానును మన కింద మనము లోపరుచుకుంటామో అప్పుడే మనకి దేవుడు అత్యధికమైన విజయంలోనికి దేవుడు నడిపిస్తాడండి. దేవుడి యొక్క మాటల్ని దీవించి ఆస్వాదించును కాక.